నమస్తే అందరికీ. భారతదేశంలో ఉండే రాష్ట్రాలలో ఈ రాష్ట్రాలలో కొన్ని దక్షిణాది రాష్ట్రాలలో తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇంకా కొన్ని రాష్ట్రాలలో అన్ని రాష్ట్రాలలో సమస్యలు ఉన్నాయి. లేక ఏం లేవు. కులాల వారీగా కులాలను చూసి గౌరవించే విధంగా మనుషులు తయారు కావడం పూర్తిగా ఎక్కువైపోయింది. మరి కులాల వారీగా ఎప్పుడైతే మనుషులు తయారయ్యారో ఆ వ్యక్తులకు మాత్రమే మేము గౌరవప్రదాన్ని గ్రహిస్తాం. అది ఏ డిపార్ట్మెంట్ కానీ, ఏ వ్యక్తులు కానీ, ఏ ఊర్లో ఉండే కానీ వ్యక్తులు కానీ. మరి ఎవడైనా కానీ ఒక పని చేసుకోవాలంటే వాడు అని కుటుంబ సభ్యులు మాత్రమే చేసుకోవాలా. కులం అన్నప్పుడు కులాన్ని మేము ఈ కులాన్ని మాత్రమే చూసుకుంటాం అని ఎప్పుడైతే ఎవడైనా అనుకుంటే వాళ్ళు మహిళలు కానీ, లేడీస్, జెంట్స్ కానీ మొత్తం ఇంట్లో బాత్రూముల నుండి, డ్రైనేజీ కాలువల నుండి, ఏ డ్రైనేజీ కాలువ ఎవరి ఇంటి ముందు ఉందో వాడే శుభ్రం చేసుకోవాలా. ఎవరి సెప్టిక్ ట్యాంకు అంటే లెట్రిన్కి సంబంధించిన ట్యాంకు వాడే క్లీన్ చేసుకోవాలా. వాడే దాంట్లోకి దిగాల. ఆ ఇంట్లో వాడే దిగాల, వేరే వాళ్ళ దిగకూడదుగా. నువ్వు తినాలనుకునే ఆహారాన్ని నువ్వే సొంతంగా పండించుకోవాలా. నువ్వే విత్తనం వేయాలి, నువ్వే కలుపు తీసుకోవాలి, నువ్వే మొక్కను పెంచుకోవాలి, నువ్వే కంకి కోసుకోవాలి, నువ్వే గింజలను తీసుకోవాలి. నీ ఇంట్లోనే మిషన్ పెట్టుకోవాలి. పిండి ఆడించే మిషన్, ఒడ్లు ఆడించే మిషన్ నీ ఇంట్లోనే పెట్టుకోవాలి. వేరే వాడు బిగియడు, నువ్వే బిగించుకోవాలి. తీసుకొచ్చుకొని నువ్వే తయారు చేసుకోవాలి. నువ్వు చెప్పులు వేసుకొని పోతున్నావు, డైలీ తిరుగుతున్నావు, చెప్పులు తయారు చేసుకోవాల్సింది నువ్వే. చెప్పులు తెగిపోతే కుట్టుకోవాల్సింది నువ్వే. ఇలా ఎన్నో విధాలుగా రకరకాలుగా చనిపోతావు. చనిపోయిన తర్వాత నీ శరీరాన్ని నువ్వే ఒక్కనివే మోసుకొని పోవాలా. నీ ఇంట్లో వాళ్ళే మోసుకొని పోవాలా. నీకు ఇంకా రథాలు అవి ఇవి ఇంకోటి అవసరం లేదు. నువ్వే అక్కడ గుంత తీసుకోవాల్సింది నువ్వే. ఆ గుంత నిన్ను లోపల కప్పెట్టిన తర్వాత ఆ మట్టిని మీ కుటుంబ సభ్యులే వచ్చి ఆ పైన కప్పాలి. ఒకవేళ కొంతమంది ఆచారాలు చనిపోయిన వ్యక్తికి కాల్చాలి. కట్టెలు తెచ్చుకోవాలి, కట్టెలను కొట్టుకోవాలి, కట్టెలను చీల్చాలి, శరీరం పైన పేర్చాలి, నిప్పు పెట్టాలి. అన్నీ నువ్వే చూసుకోవాలి. రకరకాలుగా ఉన్నాయి ఇవన్నీ చెప్పాలనుకుంటే కానీ ఎవడు కూడా ఏ కులం అని ఎవడైతే మాట్లాడుకుంటాడో, ఎవడైతే ఈ అహంకారంగా ఉంటాడో వాళ్ళందరికీ తెలియజేస్తానా, నువ్వు ఎప్పుడైతే కులాహంకారంతో ఉంటావో, ఎప్పుడైతే నీ విధానాన్ని ఇతరులకు చూపిస్తావో, నీ అహంకారాన్ని ప్రదర్శిస్తావో, నువ్వు ఆ రోజే చనిపోయినట్టు పూర్తిగా లెక్క. నువ్వు మళ్ళీ నీకు జన్మ లేదు. ఇక నువ్వు అప్పుడే చనిపోయినట్టే లెక్కగా. నువ్వు ఎవడైనా కానీ భారతదేశంలో మాది ఇంత, నాదింత అని ఎవడైతే అనుకుంటాడో వాడు పూర్తిగా చనిపోయినట్టే లెక్క. పూర్తిగా నువ్వు డబ్బు ఉంది, నీ దగ్గర అహంకారం ఉంది, కొవ్వు ఉంది, బలుపు ఉంది, నా దగ్గర వేల కోట్ల రూపాయల ఆస్తి ఉందంటే నీ నోట్ల కట్లలతో కూడా నిన్ను కలవలేరు. బాగా గుర్తుపెట్టుకోండి. కులాహంకారంతో ఎవడు ఏ విధంగా విరవేగినా కూడా కనీసం అంటే నీ ఇంట్లో మంచినీళ్ళు కూడా నువ్వు తాగకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి.